గాడ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా శుభములు కలుగును గాక. మీరు మాకు తెలియజేస్తున్న సాక్ష్యాలను బట్టి, దేవుడు మీ కుటుంబంలో జరిగిస్తున్న అద్భుత కార్యాలను బట్టి, దేవుడు మీ జీవితంలో వాక్యము ద్వారా మిమ్మల్ని సరిచేస్తూ ముందుకు మిమ్మల్ని తీసుకువెళ్తున్న విధానాన్ని బట్టి దేవాది దేవుని ఎల్లప్పుడూ కూడా స్తుతించే వారిగా ఉంటాము. లేఖన భాగాలు తెరిచి ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 4వ వచనము, దుఃఖమైనను ఏడ్పైనను వేదనైనను ఇక ఉండదు. ప్రైజ్ లార్డ్. సర్వోన్నతుడైన దేవుడు, జీవము కలిగిన దేవుడు మనకి తెలియజేస్తున్నాడు. మనమందరం కూడా ప్రతిరోజు దుఃఖముతో ఉంటున్నాము. ధనికులైన దరిద్రులైన ఈ లోకములో ఉన్న ఎవరైనా సరే పేదవారు వారికే కష్టాలు ఉంటాయండి, ధనికులు వారికి కష్టం ఉండదని చెప్పేసి, డబ్బు ఉన్న వాళ్ళకి కష్టాలు ఉండవు అని చెప్పేసి అనుకుంటారు. ఏ చెట్టుకి ఆగాలి అన్నట్టుగా ప్రతి ఒక్కరికి ఏదో ఒక రకమైన సమస్య, ఏదో రకమైన వేదన. బ్రదర్, నేను ₹1,00,000 ఫ్లాట్లో ఉంటున్నాను, 2 లక్షల బెడ్ మీద ఉంటున్నాను, అయినా సరే ఏసీలను వేసుకున్నా సరే నా కుటుంబం ఎంతో సఖ్యతగా సమాధానంగా ఉండట్లేదు అనే వాళ్ళు ఎంతో మంది ఉంటున్నారు. బ్రదర్, నేను పూరిగుడుసులో ఉన్నాను, ఎంతో చక్కగా ఉన్నాను అని చెప్పే వాళ్ళు కూడా ఉన్నారు. ఎన్నో కష్టాలను అనుభవిస్తున్నాను అని చెప్పే వాళ్ళు ఉంటున్నారు. అయితే ప్రతి ఒక్కరూ కూడా ఏదో రకమైన సమస్యతో, బాధతో, ఇబ్బందితో, ఇరుకుతో, ఏదో రకమైన సమస్యతో బాధపడుతున్న కుటుంబాలే ఎక్కువగా ఉంటున్నాయి. ఎందుకు ఇలా జరుగుతుంది పాస్టర్ గారు? ఈ డబ్బు శాశ్వతమా, ఈ బంగారం శాశ్వతం? ఇది కాదు. కానీ మాకెందుకు ప్రశాంతత కలగట్లేదు అంటే, సాతానికి కొంచెమే సమయమని ఎవరిని మృంగుద్దుమని వెతుకుచూ తిరుగులాడుచుంటున్నాం. ఎన్నో రకాలైన సమస్యల్లో, బాధల్లో, ఇబ్బందులు, ఇరుకుల్లో, వ్యాధుల్లో మేము వెళ్తా ఉంటున్నామో, ఈ సమస్యలు ఇంకా పరిష్కారం లేదా, ఈ దుఃఖముతోనే మేము ఉండిపోవాలా అని చెప్పేసి అనుకుంటున్న వారికి దేవాది దేవుడు తెలియచేస్తున్నాడు, ఇక మీదట మీరు అంత కష్టాన్ని అనుభవించవలసిన అవసరం లేదో. దేవుని ఆత్మ నా మీదకు వచ్చి తెలియచేస్తున్న ఒక ప్రత్యేకమైన మాట, దీనులకు సువార్తమానాన్ని ప్రకటించడానికి దేవుడు మనల్ని అభిషేకించి నడిపిస్తూ ఉంటున్నాడు. నలిగిపోయిన హృదయాన్ని దృఢపరచడానికి, చెరలో ఉన్న వారందరినీ కూడా విడిపించడానికి, బంధింపబడిన వారందరికీ కూడా విముక్తి దినాన్ని ప్రకటించడానికి దేవుడు నడిపిస్తూ ఉంటున్నాడు. ఈ రోజు మీరు దుఃఖిస్తూ ఉంటున్నారేమో, ఉల్లాస వస్త్రాన్ని ధరింప చేస్తానన్నా, బూడిదకు ప్రతిగా పూదండని ఇస్తానని, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలాన్ని ఇస్తానని, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రాన్ని దయచేస్తా అంటున్నాడో, మీరు ఎక్కడైతే అవమానించబడ్డారో దానికి ప్రతిగా రెట్టింపు ఘనతను దయచేస్తానని దేవుడు తెలియచేస్తా ఉంటే మీరెవరో బాధపడాల్సిన అవసరం లేదో. మీలో చాలా మంది కూడా బానిస సంఖ్యల నుంచి ఇంకా వదిలించుకోలేని, విడిపించుకోలేని దుస్థితిలో మీరు అందరూ ఉంటున్నారు కదా. ఖైదీ లాంటి బ్రతుకుని జీవిస్తూ ఉంటున్న ఇంటిని బట్టి దేవుడు తప్పకుండా పూర్తి విడుదల కలుగు చేస్తాడు. నీవెక్కడైతే తృణీకరింపబడ్డావో, ఎక్కడైతే అవమానించబడ్డావో వాళ్ళ మధ్యలోనే దేవుడు నిన్ను ఉన్నతమైన స్థానంలో నడిపించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడో. బాధపడబాక. చెరసాల్లో ఉంటున్న వారి మూలుగులు వినడానికి, బాధింపబడి వారందరినీ విడిపించడానికి, అయ్యో నీ చచ్చిపోదాం అనుకుంటున్నావు, నువ్వు చావడానికి అవకాశం లేదో, దేవుడు నీ పట్ల ఒక ప్రత్యేకమైన ప్రణాళిక కలిగి ఉంటున్నప్పుడు ఎందుకు నువ్వు మధ్యలోనే చనిపోయే వారిగా ఉంటావో? కష్టాలు వచ్చినాయని, కన్నీళ్ళు వచ్చినాయని, సమస్యలు వచ్చినాయని, వ్యాధులు వచ్చినాయని, ఇబ్బందులు, ఎన్నో రకాలైన బాధలు వచ్చినాయని ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతే ఎలా? ఒకవేళ ఆత్మహత్య చేసుకోవాలి అనుకుంటే నరకానికి వెళ్ళిపోతారు. చాలా జాగ్రత్తగా పరిశీలన చేయండి. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదో, అత్యంత భయంకరమైన చచ్చిపోదాం అంటున్నా సరే అక్కడ చావురని భయంకరమైన లోకం ఉన్నది. ఈ లోకము శాశ్వతం కాదు, ఈ లోక జీవితం ఏది కూడా శాశ్వతం కాదు. నీవు చనిపోయిన తర్వాత సత్య మార్గాన్ని అనుసరిస్తే పరలోక రాజ్యానికి చేరతావని, ఈ లోకమే శాశ్వతమో, ఈ లోక జీవితమే శాశ్వతమని నువ్వు ఎప్పుడైతే అనుకుంటా ఉంటావో నిత్య నరకానికి చేరిపోయే వారిగా ఉంటారో. మీరెవరు కూడా ఏ సమస్య వచ్చినా సరే కృంగిపోవడానికి అవకాశం ఉండకూడదు. కొంతకాలము మనకు శ్రమ కలుగుతుంది. ఆ శ్రమ కలిగిన పిమ్మట మనను పూర్ణులుగా చేస్తారన్న సర్వోన్నతుడైన దేవుణ్ణి మనమందరం కూడా ఆరాధన చేసే వారిగా ఉందామో. పడిపోయిన స్థితిలో ఉన్నావా? ఏం పర్లేదు. ఎన్నిసార్లు పడినా సరే నీవు లేచి నిలబడే ఒక గొప్ప శక్తితో ఉండాలి. కృంగిపోయిన స్థితిలో ఉన్నాను, నా బంధువులే నన్ను కృంగదీస్తున్నారండి, నా భార్య, నా భర్త, నా బిడ్డలు, నా తల్లిదండ్రులు, నా అనుకున్న వారే, నా తోటి స్నేహితులే నన్ను కృంగదీస్తున్నారో, నా గుండె చెడిపోయేలాగా, నా గుండె పాడైపోయేలాగా, నా గుండె పగిలిపోయేలాగా నా బిడ్డలందరూ కూడా చేస్తూ ఉంటుంటే ఎంత బాధ అనిపిస్తుందని ఏడుస్తూ ఉంటున్నావు కదా. మీరెవ్వరూ కూడా అలా బాధపడాల్సిన అవసరం లేదు. అయ్యో నన్ను మోసం చేస్తున్నాడండి నా భర్త, అయ్యో నా కుటుంబం నన్ను మోసం చేస్తుందని బాధపడతా ఉంటున్నావు కదా. గుండె చెదరిన వారి గాయములు కట్టువాడు ఆయనే, నేల మీద నుంచి దరిద్రంలో లేవనెత్తువాడు ఆయనే, నలిగిపోయిన వారందరికీ కూడా మహాదుర్గముగా నిలబెట్టువాడు ఆయనే. ఈ రోజు నువ్వు బాధపడతా ఉంటున్నావు. ఈ రోజు నీ కోరికలు వినడానికి ఎవరు లేరని, నీ బాధ వినడానికి ఎవరు లేరని, నీ సమస్యలు వినడానికి ఎవరు లేరని ఎదురు చూస్తూ ఉంటున్నావేమో. నీవు మోకరించి గనక ప్రార్థన చేస్తే బాధపడుతున్న వారి ప్రతి ఒక్క కోరికను ఆయన వింటాడు. బాధింపబడి వారి పక్షాన వ్యాజ్యమడే దేవుడు. ఎవరు మోస్తారు మన భారాన్ని? ఒకసారి ఆలోచన చేయండి. తల్లిదండ్రులు వయసుకు వచ్చిన తర్వాత కూడా కుమారుడు ఇంకా తల్లిదండ్రుల మీద ఆధారపడుతూ, లేకపోతే కుమార్తె ఆధారపడుతూ, ఒక వయసుకు వచ్చిన తర్వాత ఏంటో మా బిడ్డల మీద ఎవరు మోస్తారు మన భారాన్ని? ఆలోచన చేయండి. ఎవరు కూడా మన భారాన్ని మోయలేరో నా సర్వోన్నతుడైన దేవుడు ప్రకటిస్తున్నాడు. ప్రయాసపడి భారం మోస్తున్న సమస్తమైన జనులారా, మీరు నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తానని చెప్పిన గొప్ప దేవుడు ఆయన. మీ
భారం అంతా కూడా ఆయన మీద వేసేయండి. ఇంక మీ లోకంలో ఏ భారాన్ని మోయవలసిన అవసరం లేదో, మీ అప్పుల భారమని, సమస్యల భారమని, గొడవల భారమని, అవమానాల భారమని, ఉద్యోగాలు లేవు పాస్టర్ గారు, గర్భఫలాలు లేవో, వ్యవసాయంలో మేమెంతో ఉన్నతమైన స్థానానికి వెళ్ళలేకపోతున్నామో, మోసకరమైన జీవితంలో ఉంటున్నాం, ఈ కోర్టు సమస్యలు, అక్కమ్మ సమస్యలు, బుకాత సమస్యలు, పాస్పోర్ట్ సమస్యలని, వేదనభరితమైన పరిస్థితుల్లో ఇవి తగ్గదన్నట్టు కరోనా సమస్య వచ్చి మనం అందరూ కూడా బాధపడతా ఉంటున్నప్పుడు ఆయన మీద మనం పరిపూర్తిగా వేసే వారిగా ఉందామో, సర్వోన్నతమైన దేవుడు మనల్ని నడిపించే వారిగా ఉంటాడో. ఈ రోజు నువ్వు శ్రమ పడుతున్నావని చెప్పేసి ఎవరు రక్షించలేదని అనుకోబాక. నీ దేవుడు నీ పక్షాన ఉండగా నీ పట్ల కార్యాలు జరిగిస్తారన్న పరిపూర్ణమైన విశ్వాసాన్ని నువ్వు కలిగి ఉండవు. మన దుఃఖాన్ని ఎవరు తీసేస్తా అంటున్నారో మనుషుల మీద నమ్ముకోబాక. మనుషులు స్వార్థప్రియులని, ధనాపేక్షలని, బింకములాడు వారిని, లోక సంబంధమైన విషయాలు కలిగిన వారని మనందరికి కూడా తెలిసినప్పుడు మన దుఃఖాన్ని, వేదన, కన్నీటిని అన్నిటిని కూడా తీసివేస్తాడో. మీరందరూ కూడా ప్రభునందు ఆనందించండి. మీరందరూ సంతోషంగా ఉండండి. భారభరితమైన పరిస్థితుల్లో బాధతో, కన్నీటితో ఉండదో. మీ భారం అంతా కూడా ఆయన మీద వేసేయండి. ప్రభు నన్ను ఆశీర్వదించు అని ప్రార్థన చేయి. ఎప్పుడన్నా ప్రార్థన చేసావా? ప్రభు ఈ సమస్య తీసే, ఇబ్బంది తీసే, ఇరుకు తీసే అని ప్రార్థన చేస్తున్నావే తప్ప ఎప్పుడు కూడా ఆశీర్వదించమని ప్రార్థన చేసావా? ప్రభు ధర్మశాస్త్రం ముందు వాక్యాల్లో దైవ సేవకులు తెలియచేస్తున్నారో ఆశ్చర్యమైన సంగతులు, నిగూఢమైన సంగతులు ప్రభు నాకు తెలియచేస్తున్నావు, కానీ నా కన్నులు తెరువు అని ప్రార్థన చేసే వారిగా ఉంటున్నారా? మీరు ఎన్నో విషయాలు అర్థం చేసుకోలేకపోతున్నారు అంటే, అర్థం కాని విషయాల్లో మీరు ఉంటున్నారు అంటే, సాతాను ఎన్నో రకాలుగా మిమ్మల్ని పాడు చేస్తున్నా సరే ఆ జ్ఞానమైన విషయాలు తెలుసుకోలేని స్థితిలో ఉంటున్నావంటే దాని అర్థం ఏంటో తెలుసా? నీ కళ్ళు మూతబడినవి. వాక్యాన్ని విననీయకుండా, దేవుని ఆరాధన చేయనీయకుండా, దేవుని సన్నిధిలో ఉండనీయకుండా, దేవుని మహిమ పరచనీయకుండా, ప్రేమ లేకుండా జీవిస్తూ, పరిశుద్ధత లేకుండా జీవిస్తూ, నీ ఇష్టానుసారంగా జీవిస్తూ, ఈ డబ్బే శాశ్వతమో, వాక్యానుసారంగా జీవించకపోయినా పర్లేదు, తల్లిదండ్రులకి అవిధేయులుగా జీవించేసినా సరే ఏం పర్లేదు, నో ప్రాబ్లం, హ్యాపీగా ఉంటున్నావు, సంతోషంగా ఉంటున్నావు అని చెప్పేసి సాతాను మీ అందరి కళ్ళకి గుడ్డితనాన్ని కలుగు చేశాడు. రండి, మీ కళ్ళు తెరిచేలాగా ప్రార్థన చేసే వారిగా ఉందాం. ఎన్నో అడుగుతావు కానీ జ్ఞానం అడిగే బిడ్డలుగా మీరు అందరూ ఉంటున్నారా? ఎన్నో అడుగుతారు కానీ స్వస్థపరచమని అడిగే వారిగా ఉంటున్నారా? ప్రభువా, చెడ్డవాటిని నేను చూస్తున్నాను నాయన, సినిమాలు చూస్తున్నాను, సీరియల్ చూస్తున్నాను, రోడ్డు మీద వెళ్తున్న అమ్మాయిల్ని, అబ్బాయిల్ని నేను చూసేవారిగా ఉంటున్నారు. ప్రభువా, అలా నేను చూడకుండా నా కన్నులు సరిచేయి ప్రభు అని మీరు అసలు ప్రార్థన చేసేవారిగానే ఉంటున్నారా? చెడు నడవడికల్లో నా కుటుంబం వెళ్తుందేమో, నా భర్త వెళ్తున్నాడేమో, నా భార్య వెళ్తుందేమో, ప్రభువా రక్షించు నాయన అని చెప్పేసి అడిగేవారిగా ఉంటున్నారా? మీరు అడగట్లేదు కాబట్టి పొందుకోవట్లేదు. అసలు ఏమని ప్రార్థన చేస్తున్నారో కూడా అర్థం కాని స్థితిలో మీరు అందరూ కూడా ప్రార్థన చేస్తూ ఉంటే ఎలా అండి? ఒక్కసారి దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటున్నప్పుడు మన జీవితాన్ని మనం దేవుని కొరకు సమర్పించుకునే వారిగా ఉందాం. చాలా క్లియర్గా దేవుడు తెలియచేస్తూ ఉంటున్నప్పుడు ఆయన పాదాల చెంత చేరి, ప్రభువా నీ సన్నిధికి నేను వచ్చాను నాయన, తండ్రి లేని వాడిగా ఉంటున్నాను, విధవరాలిగా నేను ఉంటున్నాను ప్రభువా, దీనమైన స్థితిలో ఉంటున్నాను, దిక్కులేని దానిగా ఉంటున్నాను, దరిద్రుల ప్రార్థన ఆలకిస్తాన్నావు కదా ప్రభువా, పరదేశిగా నేను ఉంటున్నాను, నాకు తండ్రి లేరు, ఎవరు లేని పరిస్థితిలో ఏకాంగులుగా జీవిస్తూ ఉంటున్నామో, ఏమీ చేయలేని పరిస్థితిలో ఉంటున్నాము నాయన, ఒక్కసారి మీ కృప మీరు మాకు దయచేవా అని అడగగలిగితే దేవుడు తప్పకుండా మీ అందరి పట్ల అద్భుత కార్యాలు జరిగిస్తాడో. ఆయనే ఆధారమో, ఆయనే కేడమో, ఆయనే ఆలోచన కలిగి మీరందరూ కూడా జీవించండి. దేవుడు మీ అందరి పట్ల గొప్ప కార్యాలు జరిగించి స్థిరపరిచి ఆశీర్వదింపబడును గాక. ఆమెన్. ప్రతి ఒక్కరు కూడా నాతో పాటు కలిసి ఏకీభవించి ప్రార్థన చేయండి. దేవుడు మన మధ్య అద్భుత కార్యములు చేయబోతున్నాడు అన్న విశ్వాసముతో ఏకీభవించి ప్రార్థన చేసే వారిగా ఉందాము. కృపా సత్య సంపూర్ణుడా మా గొప్ప దేవా, మరొకసారి మీ బిడ్డలతో స్పష్టంగా, సూటిగా మీ వాక్యమును తెలియచేసిన విధానం బట్టి మీకు స్తోత్రములు నాయన. అవునయ్యా, మా దుఃఖమును, వేదనను ఇక మీదట ఉండదని మీరు మాట్లాడారు ప్రభువా. మీ వాక్యము సజీవమైనది, జీవమైనది, శ్రేష్టమైన వాక్యాన్ని మేము విన్నాము. ఆ వాక్యానుసారంగా మేము నడుచుకుని ముందుకు సాగడానికి మీ ఆత్మ కృపను బిడ్డలకు మీరు దయచేసి స్థిరపరిచి, దీవించి, ఆశీర్వదించి కృపలతో నింపండి నాయన. ఈ బిడ్డల ప్రభు ఎన్నో అప్పుల సమస్యలతో ఉంటున్నారు, అనారోగ్యాలతో ఉంటున్నారు, విదేశాల్లో ఉంటున్నారు, క్షేమం లేని పరిస్థితిలో ఉంటున్నారు ప్రభువా. ఈ కరోనా సమస్యతో ఎంతో మంది బాధపడుతూ పాజిటివ్ నుంచి మీరు చేసిన గొప్ప కార్యాలను బట్టి ప్రార్థిస్తే నెగిటివ్లుగా మీరు మార్చిన విధానం బట్టి మీకు స్తోత్రములు నాయన. నీ బిడ్డలు పాపము చేస్తున్నారు, ప్రతి దురాత్మ శక్తులు ప్రభువా లోబడుతూ భయంకరమైన పాపిష్టి క్రియలు చేసే వారికి ఉంటున్నారు. వారందరిని బట్టి ప్రార్థిస్తున్నాం ప్రభువా. మీ కాపుదల దీవెన బిడ్డలకు మీరు దయచేయండి. కోర్టు సమస్యల నుంచి, వివాహాల విషయంలో, జాబుల విషయంలో, గర్భఫలాల విషయంలో, కుటుంబాల విషయాల్లో నాయన బహు ఉన్నతమైన స్థానంలో నీ బిడ్డలు నడిపించబడానికి మీ కాపుదల మీరు దయచేయండి నాయన. ప్రతిరోజు ఉదయకాల సమయం ముందు కలిసి ప్రార్థన చేస్తూ ఉండగా నూతనమైన శక్తిని, నూతనమైన అభిషేకమును ప్రభువా నీ బిడ్డలకి ఈ రోజంతా మీరు అందించి స్థిరపరిచి ఆశీర్వదించి కృపను, శక్తిని, బలమును, ఆశీర్వాదాన్ని, అభిషేకాన్ని బిడ్డలకు మీరు అందించి స్థిరపరిచి దీవించి ఆశీర్వదించుమని మా ప్రియ రక్షకుడైన యేసు నామములో అడుగుచున్నాము తండ్రి.
ఆమెన్. ప్రార్థన అవసరత బెహ్రాన్ దేశం నుంచి ప్రకాశం గారు, మహాలక్ష్మి గారు, అలాగే వారి బిడ్డలు జ్యోతి కుమారి, బాబీ, వెంకటరత్నం గారు, ఆనందరావు గారు. దేవుడు వారి కుటుంబాన్ని దీవించబడేలాగున మనం అందరూ కూడా ప్రార్థన చేసే వారికి ఉందాం. మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియచేయండి. తప్పకుండా వాటన్నిటి విషయమే ఎల్లప్పుడూ కూడా ప్రార్థన చేసే వారిగా ఉంటాము. అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ స్నేహితులకి, బంధువులకి తప్పకుండా ఈ వాక్యాన్ని తెలియచేయండి.